ఈ వీడియో కోసం నేను చాలా రీసెర్చ్ చేసిన, చాలా అనాలిసిస్ చేసిన. 9 సీజన్‌లోని అవపోసన బట్టి, జల్లెడ బట్టి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా జరిగిందో చూసిన. అవన్నీ చేసి ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో నాకేమనిపించిందంటే, చదువుకునే టైంలో గింత రీసెర్చ్, గింత అనాలిసిస్‌లు, గింత రాత, గింత పూత చేసి ఉంటే ఐఏఎస్, ఐపీఎస్ అయిపోయేటోన్ని కదా అనిపించింది. అయినా పర్లేదు, అదంతా అయిపోయిన ముచ్చట కాబట్టి ఇప్పుడు ఈ బిగ్ బాస్ గురించి నేనేం కనిపెట్టినా ఏం కథ, అసలు కామన్ మ్యాన్ అంటే బిగ్ బాస్ దృష్టిలో ఏంటిది, ఎందుకు ఇప్పటి వరకు తీసుకున్న కామన్ మ్యాన్స్ అలా ఉన్నారు, అండ్ ఈసారి ఉండబోతున్న కామన్ మ్యాన్స్ ఎలా ఉండబోతున్నారు, వాళ్ళు చేస్తుంది రైటా రాంగా, అండ్ ఇదివరకు ఆదిరెడ్డి విషయంలో కానీ మిగతా వాళ్ళ విషయంలో జరిగిన ప్రాసెస్లో తప్పులేంటి, రైట్స్ ఏంటి, అండ్ ఇప్పటి వరకు జరిగిన 9 సీజన్స్ అంటే 8 మెయిన్ సీజన్స్, ఒకటి నాన్ స్టాప్ సీజన్, ఆ 9 సీజన్స్లో సెలక్షన్ ప్రాసెస్ ఎట్లున్నది, సెలక్షన్ పద్ధతి ఎట్లున్నది అనేది కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ కొంతమంది నేను ఈ కంటెస్టెంట్లు వస్తే మస్తు ఉంటుంది కదా, అసలు అట్లాంటి కంటెస్టెంట్లను తీసుకుంటే బాగుండని కొంతమంది లిస్టు ప్రిపేర్ చేసిన, వాళ్ళ పేర్లు కూడా మీకు చెప్తా. చాలా మంచి కంటెస్టెంట్ ప్రిపేర్ చేసిన, వీళ్ళని తీసుకుంటే బాగుంటుంది. బీబీ టీం కొంచెం వాళ్ళని కన్సిడర్ చేయండి, ఓకే రైట్. అండ్ ఇంకోటి, బయట మార్కెట్లో చలామణి అవుతున్న కంటెస్టెంట్ లిస్ట్ కూడా మెన్షన్ చేస్తున్నా. అండ్ కామనర్స్ కింద ఆల్రెడీ ఒకరిద్దరిని సెలెక్ట్ చేసేసిర్రు అనేది కూడా ఒక రూమర్ నడుస్తుంది. ఆ ఒకరిద్దరు ఎవరు అనేది కూడా నేను చెప్తా, ఓకేనా. ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది, నేను పోయిన ఇయర్ కూడా దీని గురించి మాట్లాడినా, ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ని ఒకసారి గుర్తు చేస్తా. మ్యాటర్ ఏంటంటే, బిగ్ బాస్కి ఇప్పటి వరకు జరిగిన 9 సీజన్స్లో, 8 తీసుకుందాం మెయిన్ సీజన్స్, 8 సీజన్స్లో నాన్ స్టాప్ని వదిలేస్తే 8 సీజన్స్లో సెలక్షన్ ప్రాసెస్ అంతా ఒకటే ప్యాటర్న్లో జరిగింది. లైక్ టోటల్గా 20 మంది ఉంటారు అనుకుంటే, ఒక సీజన్లో 22 మంది ఉన్నారు, పోయిన సీజన్లో కొన్ని సీజన్లో 21 మంది ఉన్నారు, కొన్ని సీజన్లో 19 మంది ఉన్నారు, కొన్ని సీజన్లో ఇంకా తక్కువ మంది ఉన్నారు, 16 మందే ఉన్నారు ఫస్ట్ సీజన్లో, సెకండ్ సీజన్లో 18 మంది, థర్డ్ సీజన్లో 17 మంది, నెక్స్ట్ సీజన్లో ఫోర్త్ సీజన్లో 19 మెంబర్స్, ఫిఫ్త్ సీజన్లో 19 మెంబర్స్, సిక్స్త్ సీజన్లో 21, సెవెంత్ సీజన్లో 19 మెంబర్స్, ఎయిత్ సీజన్లో 22 మెంబర్స్. ఇట్లా రకరకాల సీజన్స్లో రకరకాల, అంటే మనం ర్యాండమ్గా చూసుకుంటే ఏ సీజన్లో అయినా యావరేజ్గా ఆన్ అండ్ యావరేజ్గా 20 మెంబర్స్ ఉన్నారు అనుకుంటే, అందులో 10 మెంబర్స్ని అట్లీస్ట్ 10 మెంబర్స్ని టీవీ ఆర్టిస్టులు ఆర్ సినిమా ఆర్టిస్టులను మాత్రమే తీసుకుంటారు. అది యాక్టర్స్ కావచ్చు, యాక్ట్రెసెస్ కావచ్చు. టోటల్గా అయితే మనకి టీవీ అండ్ మూవీ ఆర్టిస్టులని కంపల్సరీగా 10 మెంబర్స్ని తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటున్నారంటే, వాళ్ళకి నేము ఫేము ఉంటుంది, 10 కోట్ల మంది తెలుగు వాళ్ళకు పరిచయమై ఉంటారు. అది ఫేడ్ అవుట్ అయిన ఆర్టిస్ట్ అయినా 10 కోట్ల మంది తెలుగు వాళ్ళకి పరిచయం అయి ఉంటారు. ఇక్కడ కామన్ మ్యాన్ గురించి నేను మాట్లాడేటప్పుడు ఇంకొక పాయింట్, ఇది గుర్తుంచుకోరు, ఈ పాయింట్ 10 కోట్ల మంది తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఉండడం అనేది చాలా పెద్ద పాయింట్. దే ఆర్ కాల్డ్ యాజ్ ఎ సెలబ్రిటీ. నోట్ దిస్ పాయింట్ ఎవరన్నా, చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, అందుకే చెప్తున్నా. సెలబ్రిటీలు 10 కోట్ల మంది తెలుగు వాళ్ళల్లో కనీసం ఎవరెవరైతే టీవీ చూసేటోళ్ళు లేదంటే మూవీస్ చూసేటోళ్ళు అందరికీ కూడా పరిచయం అయి ఉండి నోన్ ఫేస్ అయితే కనుక వాడు నిజంగా గట్టి సెలబ్రిటీ. ఆకుగాడు, రేకుగాడు, పాకుగాడు ప్రతి ఒక్కడు సెలబ్రిటీ కాడు. ఇన్స్టాగ్రామ్ నాకుంది, నేను 1,00,000 మంది ఉన్నారు, నా దగ్గర 5 లక్షల మంది ఉన్నారు అంటే నువ్వు సెలబ్రిటీ కాదు. నువ్వు 5 లక్షల మందికే తెలుసు, కోట్ల మంది భారతీయులకి కోట్ల మంది తెలుగు ప్రజలకి తెలియదు. నువ్వు విర్రవేయద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అని విర్రవేయద్దు. ఎందుకంటే నువ్వు తెలిసిన ఆ సర్టన్ పీపుల్కి మాత్రమే నువ్వు తెలుసు, మిగతా వాళ్ళకి నువ్వు తెలియదు. ఉన్నది 10 కోట్ల మంది తెలుగు ప్రజలు, అందులో నువ్వు ఎంత ఈకతో సమానం. అసలు మనకు తెలియని ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీస్ కొన్ని లక్షల మంది ఉంటారు. ఒరే అమ్మ, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అసలు ఇంతవరకు ఈ అకౌంటే చూడలేదంటావు నువ్వు. ఆఖరికి పచ్చళ్ళు పెట్టుకునే బ్యాచ్లో కూడా చాలా మంది, లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా సెలబ్రిటీలు అయి కూర్చోరు, రైట్. సరే, ఈ టాపిక్ నేను తర్వాత మాట్లాడదాం అనుకుని ఇక్కడే మాట్లాడేసిన. సరే, 10 మంది టీవీ ఆర్ సినిమా ఆర్టిస్టులు ఉంటారు, రైట్. అండ్ మిగిలిన 10 మందిలో 20 మెంబర్స్, మిగిలిన 10 మందిలో 6 మెంబర్స్ ఎంటర్టైనర్స్ ఉంటారు. వాళ్ళు సోషల్ మీడియా నుంచి రావచ్చు, లేదు జబర్దస్త్ లాంటి షోస్ నుంచి రావచ్చు, ఇంకా ఏదైనా ప్లాట్ఫామ్లో నుంచి, యూట్యూబ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి, ఎక్కడైనా ఎంటర్టైనర్స్. అంటే ఈ 10 మంది సీరియస్గా డ్రామా నడిపించిన ఒక 5-6 కామెడీ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి, క్విక్ స్పాంటేనియస్ యాక్టివిటీ ఏదైనా చేయడానికి అవసరమైనప్పుడు
వాడుకునేటట్టుగా ఒక 6 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు లాస్ట్ దాకా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ కథలో ఒక ఫన్ ఎలిమెంట్‌ని, ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌ని యాడ్ చేయడంలో వీళ్ళు బాగా పనికొస్తారు. ఇందులో సింగర్స్ వస్తారు, డాన్సర్స్ వస్తారు, కామెడియన్స్ వస్తారు. ఇంకా లట్టుపోటు ఇంకా మిగతా ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కడ ఇక్కడ మనకి కనబడే ఎంటర్‌టైనర్స్ వస్తా ఉంటారు. ఈ కేటగిరీలో అదే చెప్తున్నా కదా 6 మెంబర్స్ ఉంటారు. మిగిలిన 4 మెంబర్స్ ఉంటారు కదా! ఇప్పుడు మనకి 10 + 6 అయ్యారు కదా! 16 మెంబర్స్ అయిపోయారు. ఇంకా మిగిలిన 4 మెంబర్స్‌లో క్రిటిక్స్, జర్నలిస్ట్స్, సోషల్ మీడియాలో అంటే ఎంటర్‌టైన్‌మెంట్ సైడ్ కాకుండా మిగతా సైడ్ కనబడేటోళ్ళు. దాంతో పాటు కామనర్స్ వీళ్ళని తీసుకునే ఛాన్స్ ఉంది. మీకు అర్థమైంది కదా ప్యాటర్న్ అంతా ఇదే అబ్బా ఇంకేం ఉండదు. ఏ సీజన్ చూసినా ఇదే ప్యాటర్న్ నడుస్తూ ఉంటుంది. కానీ ఏ సీజన్లో ఎవరెవరు ఎలా వచ్చారు అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు సీజన్ 1 నుంచి చూస్తే ఈ టీవీ అండ్ సినిమా ఆర్టిస్టులు చాలా ఎక్కువ మంది వచ్చిన సందర్భాలు కనబడుతున్నాయి. సీజన్ 1లో శివబాలాజీ, ఆదర్శ్, అర్చన, ధనరాజు, దీక్ష, హరితేజ, జ్యోతి, ముమైత్ ఖాన్, నవదీప్, ప్రిన్స్, సమీర్, సంపూర్ణేష్ బాబు వీళ్ళంతా సినిమా అండ్ టీవీ ఆర్టిస్టులు. ఎక్కువ సినిమా ఆర్టిస్టులు ఉన్నారు సీజన్ 1లో. సీజన్ 2లో వచ్చేసి అమిత్, భానుశ్రీ, కౌశల్, కిరీటి, నందిని రాయ్, పూజ, సామ్రాట్, తనీష్, తేజస్వి వీళ్ళంతా టీవీ అండ్ సినిమా ఆర్టిస్టులు. సీజన్ 3లో అలీరేజా మోడల్ కూడా, అలీరేజా, హేమ, హిమజ, మహేష్ విట్ట, పునర్నవి భూపాలం, రవికృష్ణ, రోహిణి, వరుణ్, వితిక. అండ్ మీరు ఇక్కడ గమనించాలి ప్రతి దాంట్లో కూడా ఏజ్ డిఫరెన్సెస్, ఏజ్ గ్యాప్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటూ ఉంటారు. ప్రతి సీజన్లో ఒక అక్కని తీసుకుంటారు, అక్క కేటగిరీ, ఒక హీరో ఉంటారు, ఫేడ్ అవుట్ హీరో, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు, ఒక కామెడియను, ఒక అంకుల్ ఏజ్ ఉన్నోళ్ళు, ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ ఆర్ మెన్ అట్లాంటి వాళ్ళని తీసుకుంటారు. ఎందుకంటే ఏజ్ గ్యాప్స్ ఎక్కువ ఉంటే కనుక ఈ భావజాలాలు కలవయి. అంటే ఇప్పుడు జెన్జీ వాళ్ళకి మనకే పడదు గా టైప్లో తీసుకునే ప్రయత్నం చేస్తుంది. సీజన్ 4కి వచ్చేసరికి అభిజిత్, అఖిల్ సార్థక్, అవినాష్, దివి, కరాటే కళ్యాణి, కుమార్ సాయి, మోనల్, స్వాతి దీక్షిత్, షోయల్ వీళ్ళంతా కూడా టీవీ అండ్ సీరియల్ ఆర్టిస్టులు. అండ్ సీజన్ 5లో వచ్చేసరికి హమీదా, లహరి, మానస్, ప్రియాంక సింగ్, ప్రియా, శ్రీ హనుమంతు, సన్నీ, శ్వేతా వర్మ, ఉమాదేవి, విశ్వ అండ్ వీళ్ళంతా కూడా టీవీ అండ్ సినిమా ఆర్టిస్టులు. అండ్ ఇక్కడ ప్రియాంక సింగ్ గురించి మనం నొక్కి వకానించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ప్రియాంక సింగ్ని నిన్న మొన్న ఈ బిగ్ బాస్ వాళ్ళు చిన్న లిటిల్ బిట్ ప్రోమో వేసి వీళ్ళంతా వాళ్ళ కళని సార్థకం చేసుకున్న కామన్ మ్యాన్స్ మీరు కూడా ఆ ప్లేస్లోకి రావాలన్నప్పుడు ప్రియాంక సింగ్ ఫోటో వేసారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రియాంక సింగ్ సెలబ్రిటీ కాకపోయిండొచ్చు, అంటే సెలబ్రిటీ స్టార్డమ్ అయితే జబర్దస్త్ త్రూ వచ్చింది, తనకు వచ్చింది. నేను కూడా జబర్దస్త్ చేసిన, నాకు రాలే సెలబ్రిటీ స్టేటస్ రాలే. నేను బయటకు పోతే జనాలు ఎవరు గుర్తుపట్టరు, కానీ ప్రియాంక సింగ్ని గుర్తుపట్టిరు. ప్రియాంక సింగ్ ట్రాన్స్జెండర్గా అంటే సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్గా మారినప్పుడు జనాలందరి దృష్టి పోయింది. అండ్ అంతకంటే ముందు కూడా ఈ జబర్దస్త్ స్కిట్లలో పాపులారిటీ సంపాదించింది. జబర్దస్త్లో 200-300 మంది ఆర్టిస్టులు పనిచేశారు. అందులో అందరికీ స్టార్డమ్ రాలేదు. అందులో నేను ఒకరిని 4.5 సంవత్సరాలు చేసిన స్టార్డమ్ రాలే. ఇప్పటికీ నేను బయటకు పోతే జనాలు గుర్తుపట్టరు, చాలా తక్కువ మంది గుర్తుపడతారు. భయ్యా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటారు తప్ప నువ్వు జబర్దస్త్ ఆర్టిస్ట్, నువ్వు అది నువ్వు ఇది అని చెప్పరు. కానీ ప్రియాంక సింగ్కి అది లేదు, చాలా వరకు పాపులారిటీ ఉంది. ప్రియాంక సింగ్ని కామన్ మ్యాన్గా చూపించడం కరెక్ట్గా కాదు అని అనిపించింది నాకు. రైట్, నెక్స్ట్ సీజన్ 6లో వచ్చేసరికి అర్జున్ కళ్యాణ్, బాలాదిత్య, చంటి, ఫైమా, ఇనయ, కీర్తి అండ్ మెరీనా, రోహిత్, షాని, శ్రీసత్య, పింకీ అండ్ వసంతి. సీజన్ 7లో వచ్చేసరికి అమర్, శివాజీ, అర్జున్, శోభ, ప్రియాంక, అశ్వినీశ్రీ, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, పూజామూర్తి, రతిక, షకీల, శుభశ్రీ. అండ్ ఇప్పుడు మీరు గమనించాలి ఇందులో కొంతమందిని అసలు మనం గుర్తు కూడా పట్టం. ఇప్పుడు సీజన్ 6లో రాజ్ అనే పర్సన్ వచ్చిండు మోడల్ కేటగిరీలో, అసలు ఆ రాజ్ని మనం గుర్తు కూడా పట్టం. అండ్ సీజన్ 7లో వచ్చిన అశ్వినీశ్రీని అసలు తను యాక్ట్రెస్ అంటే మనం గుర్తుపట్టం. అట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రతి సీజన్లో ఒకరిద్దరు అసలు వాళ్ళు మనకి తెలియదు, అసలు వీళ్ళు ఎవరు కూడా తెలియదురా బై అనే కైండ్ ఆఫ్ కంటెస్టెంట్స్ సడన్గా వచ్చిన తర్వాత వాళ్ళు సెలబ్రిటీ అని చెప్పి మన మీద రుద్దడం. ఇప్పుడు పునర్నవి భూపాలం కూడా అంతకంటే ముందు మనకు తెలియదు, దివి తెలియదు, ఈ అశ్వినీశ్రీ తెలియదు, శుభశ్రీ తెలియదు, వీళ్ళంతా కూడా మనకు తెలియని కంటెస్టెంట్లే. సీజన్ 8లో వచ్చేసరికి గౌతమ్, నిఖిల్ మలియాకర్, అభయ్, అవినాష్, హరితేజ, నాగమణికంట కూడా మనకు ఎవరో తెలియదు అసలు మనకి అన్నోన్ ఫేస్ నాగమణికంట, కానీ అతను సెలబ్రిటీ కేటగిరీ కింద వచ్చింది. వీళ్ళంతా కామన్ మ్యాన్ కింద మనం పెట్టుకోవచ్చు. అసలు ప్రేరణ, పృథ్వీరాజ్, రోహిణి అండ్ పృథ్వీరాజ్ శెట్టి, రోహిణి అండ్ యష్మి, ఆదిత్య ఓం గారు. ఇక్కడ అందరికీ తెలిసిన పర్సన్స్ ఎవరు అంటే ఆదిత్య ఓం గారు. ఇప్పుడు గౌతమ్ ఆల్రెడీ పోయిన సీజన్లో చేసింది తప్ప అప్పుడు కూడా గౌతమ్ మనకు తెలియదు. అతను చేసింది ఒక సినిమా అంటే అసలు మనకు తెలియని క్యాండిడేట్. నిజం చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళంతా సినిమా యాక్టర్స్ కదా, వీళ్ళు సెలబ్రిటీస్ కంటే వీళ్ళు సెలబ్రిటీ స్టాటస్ నిజంగా లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. సెలబ్రిటీ స్టాటస్ ఉండడం వేరు, సెలబ్రిటీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉన్నోడు, యూట్యూబ్ ఉన్నోడు అంతా సెలబ్రిటీ అంటే కాదు. ఎందుకంటే ఇవాళ రేపు మన చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి లక్షల మంది ఫాలోవర్స్ ఉంటున్నారు, వాళ్ళంతా సెలబ్రిటీస్ అంటే కాదు.
ఇప్పుడు వీళ్ళు సెలబ్రిటీస్గా తీసుకున్న వాళ్ళు సెలబ్రిటీస్ అంటే కాదు, ఇదో పెద్ద తలకాయ నొప్పి. ఇప్పుడు బిగ్ బాస్ సెలక్షన్ ప్యాటర్న్లో గౌతమ్ కృష్ణని తీసుకున్నారు బయట, తీసుకున్నప్పుడు అతను సెలబ్రిటీయా? కాదు, జస్ట్ అతను అప్పుడే అప్కమింగ్ ఓ సినిమా చేసిందంట, ఎవరికి తెలియదు. చాలామంది కూడా తెలియని వాళ్ళందరినీ మనకు సెలబ్రిటీలు జరుగుతారు, కొంత జనాలకి తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి కామన్ మ్యాన్స్ అని చెప్పి చూపిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ జనాలకు తెలుసు, అట్లాంటిది కామన్ మ్యాన్ అని చూపించారు. కానీ పల్లవి ప్రశాంత్కి ఉన్న 20 లక్షల మందికి మాత్రమే పల్లవి ప్రశాంత్ తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు అనేది వాళ్ళ పాయింట్. బిగ్ బాస్ దృష్టిలో ఏంది పాయింట్ అనేది చెప్పేస్తాను ఇక్కడనే. అండ్ నెక్స్ట్ యాంకర్ కేటగిరీ ఉంటుంది, ప్రతి సంవత్సరం యాంకర్ కేటగిరీ ఉంటుంది. ఫస్ట్ సీజన్లో యాంకర్గా ఎవరిని తీసుకోలేదు, కానీ అప్పుడు అంటే న్యూస్ యాంకర్ కింద V6 యాంకర్ ఆర్ టీ న్యూస్ యాంకర్ కింద కత్తి కార్తిక గారు ఉండేది, ఆమె యాంకర్ కేటగిరీలో వచ్చారు. ఆ తర్వాత సెకండ్ సీజన్లో శ్యామలా గారు వచ్చారు అండ్ దీప్తి నల్లమోతు గారు ఇద్దరు వచ్చారు. ఒకరేమో న్యూస్, ఇంకోరేమో ఎంటర్టైన్మెంట్, శ్యామలా గారు అండ్ దీప్తి నల్లమోతు గారు. అండ్ థర్డ్ సీజన్లో వచ్చేసి శిల్పా చక్రవర్తి గారు, శ్రీముఖి అండ్ జాఫర్ గారు, శివజ్యోతి, ఈ నలుగురు కూడా, ఈ జాఫర్ అండ్ శివజ్యోతి వీళ్ళిద్దరు వచ్చేసి టీవీ న్యూస్ సైడ్, అండ్ శిల్పా చక్రవర్తి గారు, శ్రీముఖి గారు వీళ్ళిద్దరేమో మన ఎంటర్టైన్మెంట్. సీజన్ 4లో వచ్చి హరియానా, లాసియా, దేవి నాగవల్లి అండ్ సుజాత వీళ్ళిద్దరేమో న్యూస్, వాళ్ళిద్దరేమో ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా వచ్చారు. అండ్ సీజన్ 5లో వచ్చేసరికి లోబో, యాంకర్ రవి వీళ్ళిద్దరే వచ్చారు. ఇందులో యాంకర్ రవి అన్న ఎంటర్టైన్మెంట్ అండ్ లోబో కూడా ఎంటర్టైన్మెంటే. అండ్ యాంకర్గా కంటే ఆ తర్వాత అంటే అప్పట్లో యాంకర్, జమాన్లో మాటిలో యాంకర్. అండ్ నెక్స్ట్ సీజన్ 6లో వచ్చేసరికి నేహా చక్రవర్తి స్పోర్ట్స్ యాంకర్ ఆరోహిరావు ఈ న్యూస్కి సంబంధించిన యాంకర్. సీజన్ 7లో ఎవరు లేరు. సీజన్ 8లో వచ్చేసరికి విష్ణుప్రియ వచ్చింది. సో ఇట్లా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఆర్జేలు కూడా వస్తుంటారు. మీరు గమనిస్తే ఆర్జేలు కూడా చాలా సీజన్స్లో, ఆర్జే కాజల్ ఏమో 5th సీజన్లో ఉంది, ఆర్జే సూర్య 6th సీజన్లో ఉన్నాడు, ఆర్జే శేఖర్ భాష వచ్చేసరికి 8th సీజన్లో ఉన్నాడు. ఇది ఆర్జేల లిస్టు. అండ్ సింగర్స్ ఉంటారు, చాలా సీజన్స్లో సింగర్స్ ఉంటారు. సీజన్ 1లో కల్పన గారు, మధుప్రియ. అండ్ సీజన్ 2లో గీతా మాధురి గారు, రోల్ రైడా. సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్. సీజన్ 4లో నోయల్ సెన్. సీజన్ 5లో శ్రీరామ్ చంద్ర గారు. అండ్ సీజన్ 6లో ఎల్వి రేవంత్. సీజన్ 7లో బోలే అండ్ ధామిని. సీజన్ 8లో ఎవరు లేరు, డాన్సర్ ఉన్నారు. ఓకే, ప్రతి సీజన్లో మోడల్స్ని కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 5th సీజన్ అప్పటి నుంచి. 5th సీజన్లో జశ్వంత్ మోడల్గా వచ్చింది, 6th సీజన్లో రాజశేఖర్, 7th సీజన్లో ప్రిన్స్ యావర్, 8th సీజన్లో ఎవరు లేరు మోడల్ మళ్ళీ. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రిన్స్ యావర్, రాజశేఖర్, జశ్వంత్ వీళ్ళు ఎవ్వరు కూడా సెలబ్రిటీస్ కాదు. వీళ్ళందరినీ కామన్ మ్యాన్గా కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఎందుకంటే వీళ్ళకి సెలబ్రిటీ స్టార్డం లేదు, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లేరు, యూట్యూబ్లో ఫాలోవర్స్ లేరు, యూట్యూబ్ ఛానల్స్ లేవు. అయినా కానీ వీళ్ళని సెలబ్రిటీ కేటగిరీలో తీసుకొచ్చారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. కామన్ మ్యాన్గా వీళ్ళని తీసుకురావచ్చు, కానీ సెలబ్రిటీస్గానే తీసుకొచ్చారు. కానీ కామన్ మ్యాన్గా తీసుకొచ్చిన వాళ్ళందరినీ కామన్ మ్యాన్స్ కాదు అని మనం అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కామన్ మ్యాన్లు సెకండ్ సీజన్లో కామనర్స్ కేటగిరీ గురించి మాట్లాడుతున్నా, కామన్ మ్యాన్స్ కానీ కామన్ మ్యాన్స్ ఫస్ట్ సీజన్లో అందరూ సెలబ్రిటీస్ని తీసుకొచ్చారు. సెకండ్ సీజన్లో వచ్చేసరికి కామన్ మ్యాన్ కేటగిరీలో నూతన్ నాయుడు, సంజన అండ్ గణేష్ ముగ్గురిని తీసుకొచ్చారు. గణేష్ ఆర్జే, నూతన్ నాయుడు గారు పొలిటికల్గా కొంత పాపులారిటీ ఉన్నోళ్ళు, జనసేన పార్టీ ఆ టైంలో అట్లున్నారు. అండ్ సంజన, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ముగ్గురు కూడా జనాలకు తెలియదు, కాబట్టి వీళ్ళని కామన్ మ్యాన్ అనొచ్చు. అర్థమైందా? వీళ్ళ దాంట్లో వీళ్ళు కొంతవరకు తెలుసు, అంటే వీళ్ళు 1,00,000 మందికో, 10,000 మందికో, 20,000 మందికో, 50,000 మందికో తెలుసు. అంతకుమించి 10 కోట్ల మంది తెలుగు ప్రజలకు తెలియదు. అందులో 5 కోట్ల మందికి తెలియదు, 2 కోట్ల మందికి తెలియదు, 1 కోటి మందికి కూడా తెలియదు. కాబట్టి వీళ్ళందరినీ కామన్ మ్యాన్గా ఇంట్రడ్యూస్ చేసినా తప్పలేదు. అండ్ ఇక్కడ ఇంకా మాట్లాడుకోవాల్సింది, వీళ్ళు రీసెంట్గా ప్రోమో వేసారు కాబట్టి మనం మాట్లాడాలి సీజన్ 5లో పింకీ గురించి. పింకీ కామన్ మ్యాన్ కాదు, చాలామంది తెలుగు ప్రజలకు తెలుసు, కోట్ల మంది తెలుగు ప్రజలకు తెలుసు, కానీ కామన్ మ్యాన్గా వాళ్ళు అంటున్నారు ప్రియాంక సింగ్. అండ్ సీజన్ 6లో ఆదిరెడ్డి అండ్ గీతు రాయల్ వీళ్ళిద్దరూ బిగ్ బాస్ రివ్యూవర్స్. వీళ్ళిద్దరిలో బిగ్ బాస్ రివ్యూవర్గా ఆదిరెడ్డికి ఎక్కువ ఫేమ్ ఉంది గీతు రాయల్ కంటే, కానీ ఆదిరెడ్డిని కామన్ మ్యాన్గా ఇంట్రడ్యూస్ చేశారు. కామన్ మ్యానా కాదా అంటే నేనంటే గీతు రాయల్ కూడా కామన్ మ్యాన్. ఎందుకంటే ఎంతమందికి అయితే వీళ్ళు తెలుసు అంతమందికి తెలుసు. బిగ్ బాస్ షో వరకు కూడా బిగ్ బాస్కి సంబంధించిన రివ్యూస్ చూసే బ్యాచ్కి మాత్రమే 10 లక్షల లోపు 10 lakhs వరకు చూసే ఆదిరెడ్డి రివ్యూస్ చూసే వాళ్ళకి మాత్రం ఆదిరెడ్డి తెలుసు. గీతు రాయల్ రివ్యూస్ చూసే వాళ్ళకి మాత్రం గీతు రాయల్ తెలుసు. జబర్దస్త్లో 2-3 ఎపిసోడ్లు చేసింది కాబట్టి కొంత తెలిసేమో, కానీ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ సర్కిల్లో ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ ప్రపంచం మొత్తం బిగ్ బాస్కి వచ్చేదాకా తెలియదు. మనం అనుకుంటాం ఆదిరెడ్డి ఎందుకురా, ఆదిరెడ్డి ఏమైనా చిన్ననా, ఆదిరెడ్డి తోపు, ఆదిరెడ్డి తురుము అంటే ఆదిరెడ్డి తురుము అని మన వరకు తెలుసు. అసలు బిగ్ బాస్ దాటిపోతే, ఎప్పుడైతే బిగ్ బాస్కి పోయి బయటకు వచ్చేంతవరకు బిగ్ బాస్ దాటిపోతే ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆయన సినిమా రివ్యూస్ చేస్తే 10,000 మంది, 20,000 మంది, 40,000 మంది చూసేటోళ్ళు.
అంతకంటే పెద్దగా చూసేటోళ్ళు కాదు, తెలియదు ఆయన ఎవరికి. నాకే తెలియదు నేను బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేసేదాకా. అమ్మ తోడు, నేను బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేసేంత వరకు నాకు ఆల్రెడీ తెలియదు. కాబట్టి బయట ప్రజలందరికీ మనం తెలుసు అనుకోవడం మూర్ఖత్వం. నేను మీకు తెలుసు, కానీ జనాలందరికీ తెలుసు సీనియర్ 65 అంటే మూర్ఖత్వం. కాబట్టి నేను ఈ 1,00,000 మందికి తెలుసు, ఇది దాటితే ఎవరికి తెలియదు. 10 కోట్ల మంది తెలుగు ప్రజల్లో నేను అంతే, అంతకు మించి లేదు నాది. నేనని కాదు కానీ ఎవరి గురించి అయినా ఒకటే మాట చెప్తా, మీకు ఒక 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉండగానే మీరు తోపు అనుకుంటే మూర్ఖత్వమే. ఎందుకంటే టోటల్గా ఉంది 10 కోట్ల మంది. రఫ్గా చెప్తున్నా, ఇంకెక్కువనే ఉంటారు, తక్కువ ఉండరు. 10 కోట్ల మంది తెలుగు ప్రజలలో నువ్వు 10 లక్షల మందికే తెలుసు భయ్. నువ్వు అందరికీ తెలియదు, నువ్వు అందరికీ తెలుసు అని అనుకుంటున్నావు అంతే. అది టీవీ చూసే ఆడోళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ నువ్వు తెలుసా? అమ్మమ్మలు ఉంటారు, తాతలు ఉంటారు, పెద్దోళ్ళు, పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ నువ్వు తెలుసా? పోరగాన్లు జస్ట్ బచ్చాగా అలాగే తెలుసు నువ్వు. అది కూడా అందరికి కాదు, మళ్ళీ ఏ కేటగిరీ ఇష్టపడి చూసేటోళ్ళు ఆ కేటగిరీ వాళ్ళకే తెలుసు నువ్వు. అంతకుమించి ఇంకెవడో తెలియదు నువ్వు, అది గుర్తుంచుకో. రైట్, ఇక కామనర్గా ఏ సీజన్లో కూడా మళ్ళీ అంటే సీజన్ 6 తర్వాత ఇంతవరకు అయితే తీసుకోలేదు. రివ్యూవర్ కేటగిరీ కింద ఆదిరెడ్డిని కానీ గీతురాయల్ని కానీ తీసుకున్నారు. ఆర్జే కాజల్ని కూడా రివ్యూవర్ అండ్ ఆర్జే కింద తీసుకున్నట్టే. అయితే ఈ తర్వాత రివ్యూవర్ కేటగిరీని కంటిన్యూ చేసే ఉద్దేశం అయితే బిగ్ బాస్ వాళ్ళకి లేదు అనేది గట్టిగా తెలిసింది. సీజన్ 6 నడుస్తున్న టైంలో నాకైతే ఒక్కసారి అడిగిరు, అబ్బా అప్రోచ్ ఎట్లా అంటే నీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. కానీ సీజన్ 6 ఎండింగ్ తర్వాత అసలు అటువంటి అప్రోచే రాలేదు, ఎవ్వరికి కూడా రాలేదు, ఎవరికి రాదు. అంటే ఆ తర్వాత వస్తే గీస్తే నాకే ఎవరన్నా అడిగితే అడగాలి, మరి నన్ను అయితే ఎవరు అడగలేదు ఇంతవరకు. సో ఆ ఇంట్రెస్ట్ అయితే ఎవరికి లేదబ్బా. రివ్యూవర్ కేటగిరీలో ఎవరన్నా తీసుకునే ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. చూసి ఇంకెవరన్నా అంటే ఎవరైనా బాగా ఆదిరెడ్డి కంటే ఎక్కువ షైన్ అయిపోయి అద్భుతమైన ఫాలోవర్స్, అద్భుతమైన సబ్స్క్రైబర్స్, అద్భుతమైన రీచ్ వస్తే కనుక చెప్పలేం. కానీ అప్పటిదాకైతే ఇంకెవరిని వాళ్ళు రివ్యూవర్ కేటగిరీ కింద అయితే తీసుకునే ఉద్దేశం లేదు. ఇక ఒకవేళ ఎవరైనా తీసుకుంటే వాళ్ళని కామన్ మ్యాన్గా ప్రజెంట్ చేసినా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ తోపులు లేరు. ఎవడు తోపుగా తోపు అని ఫీల్ అవుతారు అందరికి. బిగ్ బాస్ వాళ్ళకి నలుగురికి తెలితే మొత్తం ప్రపంచానికి తెలిసినట్టు కాదు, అది గుర్తుంచుకోరు. అండ్ నెక్స్ట్ ఫిలిం క్రిటిక్స్ కేటగిరీ ఉంటుంది. ఫస్ట్ సీజన్లో మహేష్ కత్తి మహేష్ని తీసుకున్నారు. సెకండ్ సీజన్లో బాబు గోగినేని గారిని తీసుకున్నారు. థర్డ్ సీజన్లో తమన్నా సింహాద్రిని ఆ కేటగిరీ కింద తీసుకున్నారని పెట్టిరు. అంటే మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళు ఆ కేటగిరీలో తీసుకున్నారట, కానీ ఆ కేటగిరీ కాదు, ట్రాన్స్జెండర్ కేటగిరీలో తీసుకున్నారు. ఇక గీతురాయల్ని కూడా ఫిలిం క్రిటిక్ కేటగిరీ కింద లేదంటే రివ్యూవర్ కేటగిరీ కింద తీసుకున్నారు. నెక్స్ట్ కొరియోగ్రాఫర్ కేటగిరీ కింద బాబా భాస్కర్ మాస్టర్ని థర్డ్ సీజన్లో, ఫోర్త్ సీజన్లో అమ్మ రాజశేఖర్ మాస్టర్ని, ఫిఫ్త్ సీజన్లో యానీ మాస్టర్ని, నటరాజ్ మాస్టర్ని, సిక్స్త్ సీజన్లో అభినేష్ శ్రీని, సెవెంత్ సీజన్లో సందీప్ మాస్టర్ని, ఎయిత్ సీజన్లో నైనికాని డాన్సర్ కేటగిరీలో కొరియోగ్రాఫర్ కేటగిరీ కింద తీసుకున్నారు. అన్ని సీజన్లలో ఉన్నారు. ఈ సోషల్ మీడియా అనే కేటగిరీ తర్వాత వచ్చింది. సెకండ్ సీజన్లో దీప్తి సునైన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరు, థర్డ్ సీజన్లో అశ్వరెడ్డిని, ఫోర్త్ సీజన్లో గంగవని మెహబూబ్ దిల్సేని, ఫిఫ్త్ సీజన్లో షణ్ముఖ్ని అలాగే సరయూని తీసుకున్నారు. సిక్స్త్ సీజన్లో శ్రీహాన్ తీసుకున్నారు, శ్రీహాన్ షేక్ని. సెవెంత్ సీజన్లో పల్లవి ప్రశాంత్ని, టేస్టీ తేజ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కింద తీసుకున్నారు. ఎయిత్ సీజన్లో చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకున్నారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు. ఎయిత్ సీజన్లో చూడురి గంగవని, బేబక్కని, మెహబూబ్ దిల్సేని, నబీల్ని, నైని పవనిని, టేస్టీ తేజాని అండ్ సీత, వీళ్ళందరినీ కూడా యూట్యూబ్ నుంచే తీసుకున్నారు. ఈసారి కూడా యూట్యూబర్స్ని ఎక్కువ మంది తీసుకునే ఛాన్స్ ఉంది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ఎక్కువ మంది యూట్యూబర్స్ని తీసుకుంటారు, ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకుంటారు. ఓకే, అండ్ కామనర్స్ కేటగిరీ ఇంతమంది చెప్పేసిన. సో ఈ కేటగిరీస్ని ఎక్కువగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే రైట్, కేటగిరీలు అయితే ఇవి. మరి ఈసారి ఎవరిని తీసుకుంటారు అంటే బయట చక్కర్లో కొడుతున్న వార్తల ప్రకారంగా రకరకాల పేర్లు ఉన్నాయి. కానీ నాకు ఎవరు వస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది, అది నేను మీకు చెప్తా. ఓకే రైట్, లెట్స్ స్టార్ట్. ఈ సీజన్లో ఈ కంటెస్టెంట్ల పేర్లు ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఇలాంటి కంటెస్టెంట్లు వస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ కంటెస్టెంట్ సమీరా భరద్వాజ్ గారు. సమీరా భరద్వాజ్ గారు అద్భుతమైన స్పాంటేనియస్ అనుకోండి, స్క్రిప్ట్ అనుకోండి, క్రియేటర్, మంచి క్రియేటర్ అండ్ అద్భుతమైన సింగర్ అండ్ అద్భుతమైన పర్సనాలిటీ. నాకు పర్సనల్గా నేను జబర్దస్త్లో ఒక స్కిట్ చేసిన ఆమెతోటి, అవినాష్, నేను, కార్తిక్, మా టీంలో అవినాష్ కార్తిక్ టీంలో సమీరా భరద్వాజ్ గారు ఒకసారి పాటలు పాడడానికి వచ్చారు. జడ్జెస్గా అవినాష్ కూర్చొని ఉంటాడు కదా, ఆ షోలో ఆ స్కిట్లో అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. చాలా కామెడీ టైమింగ్ ఉంటుంది, లైవ్లీ కామెడీ, సిచ్యువేషనల్ కామెడీ చేస్తారు. సో సమీరా భరద్వాజ్ గారు నైస్ కంటెస్టెంట్ అవుతారు. సెకండ్ ఆర్జే స్వాతి. ఆర్జే స్వాతి మీకు తెలుసో తెలియదో,
ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. ఖతర్నాక్ కంటెంట్ మేకర్, అద్భుతమైన రోస్టులు చేస్తూ ఉంటుంది, ట్రోల్స్ చేస్తూ ఉంటుంది, మంచి ఆర్జే అండ్ మంచి స్లాంగ్ ఉంటుంది. ఖతర్నాక్ స్లాంగ్ మాట్లాడుతుంది, నా లెక్కనే మంచి ఘాటైన తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూ ఉంటుంది. అటెన్గా వారధి ఫార్మ్స్ నేత్ర కూడా అద్భుతమైన కంటెస్టెంట్ అవుతుంది నా ఫీలింగ్. చూడండి ఒకసారి అప్రోచ్ కానీ నేత్ర. కోర్స్ ఇప్పుడు బిజినెస్లో కూడా బిజీగా ఉంది, సో అప్రోచ్ అయితే బాగానే ఉంటుందేమో, కంటెస్టెంట్గా బాగుంటుంది. తన లైఫ్లో కూడా ఒడిదొడుకులు అంటే రోలర్ కోస్టర్ రైడ్ అంటారు కదా, అది ఉంది, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ 4th కంటెస్టెంట్ గోపి హ్యాపీ అని ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే మంచి కంటెంట్ మేకర్, మంచి స్లాంగ్ కూడా ఉంటుంది, గోదావరి యాస ఉంటుంది, గోదావరి తూర్పు గోదావరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి యాస, ఖతర్నాక్ ఉంటుంది యాస. గోపి హ్యాపీ. అండ్ 5th కంటెస్టెంట్ సీషోర్. మనోడి పాటలు బాగా ఫేమస్. సీషోర్ అంటే తెలుసు కదా, చలికాలమే కానీ ఫ్యాన్ ఉండాలి, ఫ్యాన్ ఓకే కానీ రగ్గు ఉండాలి. సీషోర్ మంచి యంగ్ ఎనర్జెటిక్ పర్సన్, అట్లాంటి క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది. అండ్ 6th సీను 65. ఇతను కూడా మంచి ఖతర్నాక్, వద్దులే రాసిన పేరు నాది కూడా, సీను 65 ఖతర్నాక్ కంటెస్టెంట్. వాడు కూడా ఉంటే బాగానే ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. దాంతోపాటుగా బిగ్ బాస్ గురించి అవపోసన జల్లెడ పట్టిన ఖతర్నాక్ కంటెస్టెంట్ కాబట్టి ఇదివరకు ప్రీవియస్ సీజన్లో పోయిన రివ్యూవర్లు చేసిన తప్పులు మొత్తం రివీల్ చేసి చెప్పే కథ ఉండదు కాబట్టి, కోర్స్ ఎందుకంటే నాకు అంతగానే యాదకుండదు కాబట్టి, బుక్ మీద రాసుకోకపోతే అప్పుడు జరిగింది ఇప్పుడు మర్చిపోతా కాబట్టి, అట్లా వెనకటి సీజన్లలో ఏం జరిగింది ఇప్పుడు ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పను కాబట్టి మంచి కంటెస్టెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రామ్ అని ఉంటారు. రామ్ అని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరు అండ్ రైటర్ కూడా. ఆయన మంచి పర్సనాలిటీ, ఫిజిక్ కూడా గడ్డం, అండ్ గోదావరి జిల్లాలో యాస, ఖతర్నాక్ ఉంటుంది. రామ్ ఆయన ఫుల్ నేమ్ నాకు యాదకి వస్తలేదు కానీ రైటర్, అమ్మ గురించి ఒక బుక్ రాసిండు. నైస్ క్యారెక్టర్, మంచి ఇన్ఫ్లుయెన్సరు, మంచి కంటెంట్ క్రియేటర్, ఖతర్నాక్ క్యారెక్టర్. ఫుల్ నేమ్ మీకు యాదకి వస్తే కింద పెట్టరు, నాకు సడన్గా అట్లా గుర్తొచ్చింది రాసిన. అండ్ నెక్స్ట్ అప్పారావు గారు. అప్పారావు బాబాయ్ అంటాం, మా ముద్దుల బాబాయ్. అప్పారావు గారు ఖతర్నాక్ కంటెస్టెంట్ అవుతారు. కొంచెం ఏజ్ పెద్దది, అట్లాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా కావాలి కాబట్టి అప్పారావు గారి నైస్ కంటెస్టెంట్, నైస్ కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్ అవుతారు. నెక్స్ట్ ఝాన్సీ గారు, యాంకర్ ఝాన్సీ గారు, యాంకర్ కేటగిరీలో తీసుకుంటే ఖతర్నాక్ ఉంటుంది. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా స్ట్రిక్ట్, ఖతర్నాక్ యాటిట్యూడ్ తోటి ఉంటారు. అండ్ లైఫ్లో ఆమెకు కూడా చాలా ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉన్నది. అండ్ కేఏ పాల్ గారు, కత్తి ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కేఏ పాల్ గారు వస్తే కేఏ పాల్ గారిని కూడా అప్రోచ్ అవ్వచ్చు, ఎందుకంటే దొరుకుతాడు కదా. నెక్స్ట్ ఈటీవీ ప్రభాకర్ గారు వస్తే అగ్గి మీద గుగ్గిలా ఉంటుంది. ఖతర్నాక్ లైక్ శివాజీ గారి టైప్ ఆఫ్ కంటెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. నెక్స్ట్ మహేష్, సీరియల్ యాక్టర్ మహేష్. అప్పుడు మనకి సీజన్లో వచ్చినప్పుడే మస్త్ అనిపించింది. సో కీర్తి కోసం వచ్చినప్పుడు, కీర్తి భట్ కోసం వచ్చినప్పుడు అతని యాటిట్యూడ్ కానీ అతని నేచర్ కానీ భలే అనిపించింది. అప్పుడే మహేష్ వస్తాడేమో అప్పుడే మహేష్ వస్తాడేమో నెక్స్ట్ సీజన్ కానీ అనిపించింది, కానీ రాలేదు, వస్తే బాగుంటుంది. అండ్ శివ్ అంటే ప్రియాంక జైన్ వాళ్ళ శివ్ ఉన్నాడు కదా, శివ్ వస్తే భలే ఉంటుంది. ఎందుకంటే శివ్ దగ్గర డిఫరెంట్ యాటిట్యూడ్, డిఫరెంట్ మేనరిజం, సార్ అనుకుంటే డిఫరెంట్ మేనరిజం ఉంది కదా, పర్సనాలిటీ అదంతా కూడా గ్లామ్ చామ్ అదంతా బాగుంటుంది వస్తే. నెక్స్ట్ ఆల్ సీజన్స్ ఆఫ్ బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్ ఉన్నాడు. ఆ కంటెస్టెంట్ సీజన్ స్టార్టింగ్ నుండి ఉంటే అదనే కప్పు కొట్టేటోడేమో, కానీ మధ్యలో వచ్చింది కాబట్టి కొట్టలేకపోయిండేమో అని అనిపించిన కంటెస్టెంట్. ఆ కంటెస్టెంట్ మళ్ళీ వస్తే బాగుంటుంది అనిపించిన కంటెస్టెంట్ నవదీప్ గారు. నవదీప్ అని వస్తే ఖతర్నాక్ ఉంటుంది. నెక్స్ట్ హర్షవర్ధన్ గారు, అమృతం ఫేమ్ హర్షవర్ధన్ గారు. ఆయన యాటిట్యూడ్, ఆయన మెంటాలిటీ ఖతర్నాక్ ఉంటుంది. అతను చెప్పే మాటలు కూడా ఖతర్నాక్ ఉంటాయి. సో ఆయన వస్తే బాగుంటుందండి. ఫోక్ డాన్సర్ నాగదుర్గ, ఫోక్ పాటలు చేస్తుంటుంది కదా నాగదుర్గ, చాలా బ్యూటీ అండ్ తన మెంటాలిటీ తెలియదు మనకి, కానీ సాంగ్స్లో కానీ వాటిలో కానీ బాగా ఫేమస్, యూత్ని అట్రాక్ట్ చేసేలాగా అద్భుతమైన కంటెస్టెంట్ అవుతుందని నా ఫీలింగ్ ఉంది. నెక్స్ట్ సాగర్ గారు, కోర్స్ సినిమా దానిలో బిజీగా ఉన్నారు, కానీ ఆయన కూడా వస్తే బాగుంటుందన్న ఫీలింగ్ ఉంది. చాలా రోజుల నుంచి సాగర్ గారు వస్తారు అని అనుకున్నాం, అదే ఆర్కే నాయుడు వస్తే బాగుంటుంది అని ఉంది. చాలామంది ఫీమేల్ ఆడియన్స్ బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, వస్తే భలే ఉంటుంది ఇప్పటికీ ఉంది. మరి ఆయనకి కుదరదు. ఇప్పుడు ఏదో డైలీ 100 సంథింగ్ సినిమా కూడా వస్తుంది కదా. నెక్స్ట్ కంటెస్టెంట్ జేడి చక్రవర్తి గారు. అంటే ఒక హీరో కావాలి కదా మనకి, సో జేడి చక్రవర్తి గారు భలే సెట్ అవుతారు.
ఆయన బిజీగా ఉండొచ్చు, ఆయన లైఫ్లో ఆయన దాంట్లో బిజీగా ఉండొచ్చు, కానీ జేడి చక్రవర్తి గారి లాంటి కంటెస్టెంట్ వస్తే ఖతర్నాక్ ఉంటుందని నా ఫీలింగ్. స్ట్రైట్ ఫార్వర్డ్, ఆర్జీవీ స్కూలు ఖతర్నాక్ ఉంటుంది. అవును, ఆర్జీవీ గర్ల్ ఉంటుంది ప్రతి సీజన్లో, మీకు తెలుసు కదా. సో ప్రతి సీజన్లో ఒక ఆర్జీవీ గర్ల్, ఇందులో ఉన్న వాళ్ళలో ప్రతి దానిలో ఒక ఆర్జీవీ గర్ల్ ఉంది. హరియానా కావచ్చు, ఇనేయా కావచ్చు, అశ్విని శ్రీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆర్జీవీ గర్ల్స్ మనకు తెలిసిందే ఫీలింగ్ ఉంది. అండ్ స్నిగ్ధ ఒక డిఫరెంట్ కేటగిరీ కింద, అంటే ఆమె లేడీ అయినా కానీ జెంట్లాగా ఉంటుంది, జెంట్లాగా బిహేవ్ చేస్తుంది, జెంట్లాగానే అంటే తమ్ముడు లేడీసా గుర్తుంది కదా మీకు, స్నిగ్ధ ఆమె వస్తే సింగర్గా కూడా ఉంటుంది. సో ఆమె వస్తే బాగానే ఉంటుంది. డిఫరెంట్ మెంటాలిటీస్ కావాలి కాబట్టి నేను చెప్తున్నా. అండ్ జోష్ క్రియేషన్స్, జోష్ ఉన్నాడు, జోష్ కూడా ఖతర్నాక్ పర్సన్ అని నాకు అనిపిస్తుంది. అంటే ఊరు నుంచి ఎక్కడనో అసలు ఆ యానిమేషన్స్ చేసుకుంటూ అసలు జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు సినిమాలలో వచ్చిండు. జోష్ కూడా భలే ఉంటుందేమో అనిపిస్తుంది. మీకు తెలుసు కదా జోష్ నెల్లూరు పర్సన్, తెలియదా? జోష్ క్రియేషన్స్ చూడుర్రి, మనం చాలాసార్లు చూసుంటాం అతని వీడియోస్. నెక్స్ట్ జానులిరి ఈ డీ కూడా అయిపోయింది కాబట్టి జానులిరి ఇప్పుడు ఆ మ్యారేజ్ కాంట్రవర్సీ ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి కాబట్టి జానులిరి వస్తే కూడా బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ పూల చొక్క బార్బెల్ ఇట్లాంటి వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది. బార్బెల్ వస్తే నేను వస్తే బార్బెల్ నేను అన్నట్టుగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే బార్బెల్ యాటిట్యూడ్ నా యాటిట్యూడ్ సేమ్ అనిపిస్తుంది నాకు, అందుకని చెప్పి ఇద్దరిట్టలు ఎవరిని ఒక్కరినే తీసుకురే. రైట్, నెక్స్ట్ పూల చొక్క వస్తే బాగుంటుంది. డిఫరెంట్ మెంటాలిటీ, డిఫరెంట్, వెరీ వెరీ వెరీ, అసలు ఈ వీడియో కోసమైనా కనీసం నేను టీషర్ట్ ఏదో ఒకటి నేను మార్చుకోకపోయినా స్వాతంత్రం మార్చుకో అని అంటుంది, కానీ ఆయన ఎట్టున్నాడో గట్టినే వీడియోలు చేస్తూ ఉంటాడు. అట్లా మామూలుగా అసలు మనలో కలిసిపోయి మనకంటే మినిమం లేకుండా క్యాజువల్గా చేస్తూ ఉంటాడు. మొత్తం వెనకాల ఎట్లున్నది అనేది కూడా చూసుకోకుండా చేస్తూ ఉంటాడు కదా. అఫ్కోర్స్ మనం ఒకప్పుడు గట్లనే చేసేది, కానీ మెల్లమెల్లగా ఏదో ఒకటి చేసి సెట్టింగ్ చేసుకొని నడిపిస్తాను. సో ఆ టైప్లో ఉంటాడు మనిషి, చాలా జనాలకు దగ్గరగా మంచిగా. అటువంటి మెంటాలిటీ కూడా వస్తే గమ్మతుంటుంది, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. ఇక నాకు వన్ ఆఫ్ ద ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్ రావాలి కానీ రాలేకపోయిండు, ఆగిపోయిన కంటెస్టెంట్ ఉన్నాడు, అనిల్ గీలా వస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇది నా లిస్ట్లో ఉన్న వాళ్ళ పేర్లు. వీళ్ళే కాకుండా మనకి ఇదివరకు వినబడ్డ పేర్లలో బ్యాంకాక్ పిల్ల, ఆమె వచ్చిన బాగానే ఉంటుంది. నాకు ఇంకొక పేరు ఉందబ్బా, ప్లే విత్ ఇన్కాగ్నిటో, నేను చాలా చూస్తుంటా, రోస్ట్ వీడియోలు అవి చూస్తుంటా. ఆమె కూడా భలే అనిపిస్తుంది, వస్తే బాగుంటుంది. అట్లాంటి కంటెస్టెంట్, ఆమె కూడా ఇంట్రెస్ట్ ఉంది, చాలాసార్లు చెప్పింది వీడియోలలో. సో అటువంటి కంటెస్టెంట్స్. సో ఇది నా లిస్ట్ ఆఫ్ కంటెస్టెంట్స్, వీళ్ళు వస్తే బాగుంటుంది కదా అని, విత్ ఇంక్లూడింగ్ మీ. రైట్, ఇంకా బయట వినబడుతున్న పేర్లు మాత్రం మళ్ళీ గవే స్టార్ వార్ సీరియల్ బ్యాచ్ పేర్లు. ఇవి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, అందులోనే కొంతమంది కొత్తగా వినబడుతున్న పేర్లు అయితే మళ్ళీ గదే యాంకర్ ధనుషు, అదే రమ్య, చిట్టి పీకిల్స్ రమ్య, ఆమె ఇద్దరు పేర్లు వినబడుతున్నాయి. యాంకర్ ధనుష్ అంటే ప్రతి సీజన్లో వినబడే పేరే. ఈ ప్రీవియస్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరితోటి కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాడు, కలిసిమెలిసి కుదిపి కుమ్మేసి ఊపేసి ఆపేస్తూ ఉంటాడు. గోవాలు బ్యాంకాక్లో అట్ట చక్కర్లు కొట్టి క్లబ్లలో కనబడుతూ ఉంటాడు. కాబట్టి ప్రిఫరెన్సులు ఉంటాయి కాబట్టి కామన్ మ్యాన్ కేటగిరీ కింద యాంకర్ ధనుష్ వచ్చినా మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. రమ్య, చిట్టి పికిల్స్ వస్తుంది, అండ్ యాంకర్ ధనుష్ వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. కామనర్ కేటగిరీలో తీసుకునే నలుగురిట్లలో ముగ్గురిట్లలో ఇద్దరు వీళ్ళే ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఫైనల్గా ఇంకోసారి బిగ్ బాస్ దృష్టిలో కామనర్స్ అంటే ఎందుకు చెప్తా. కామనర్ ఆదిరెడ్డి కూడా వాళ్ళ కామనరే, పల్లవి ప్రశాంత్ కూడా వాళ్ళ కామనరే. ఎందుకంటే వాళ్ళు ఎంతమందికి అయితే తెలుసో గాలకే తెలుసు, మొత్తం తెలుగు ప్రజలకు తెలియదు. టీవీ సీరియల్ ఆర్టిస్టులు చాలామంది, కోట్ల మంది ప్రజలకు తెలుస్తుంది, అంతే తప్ప నువ్వో నేనో లక్షల మందికి తెలుస్తుంది తప్ప కోట్ల మందికి తెలియము అనేది వాళ్ళ ఉద్దేశము. యూట్యూబర్సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో అందరికీ పరిచయమై ఉండరు, కొంతమంది మాత్రమే పరిచయం ఉంటారు. నేను బిగ్ బాస్ సీజన్ 6 టైంలో కూడా ఆదిరెడ్డి కామన్ మ్యాన్ అనే పాయింట్ని చాలామంది అతను కామన్ మ్యాన్ ఏందిరా, అతను సెలబ్రిటీ అంటే నేను ఖండించి నేను ఆదిరెడ్డికి కామన్ మ్యానే కదా పోయి ఎంతమంది తెలుసు అని చెప్పి మాట్లాడినప్పుడు చాలామంది హేట్ చేశారు నన్ను. కానీ నేను చెప్పిన, నేను జబర్దస్త్ చేసిన, నేను చాలా షోస్కి సంబంధించి టీవీ షోస్కి సంబంధించిన దాంట్లో పనిచేసిన, 14 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి అందరూ పనిచేసిన. దాంతోపాటుగా నేను ఆర్టిస్ట్గానే చలామణి అవుతాను, నేను బిగ్ బాస్ రివ్యూ చేస్తాను. కానీ నేను బయటకు పోతే జనాలు అందరూ గుర్తుపడతారా? ఆరామ్సే నేను ట్రైన్లలో ఎక్కిపోతా ఉంటా, ఆర్టీసీ బస్సులలో ఎక్కిపోతాను, నన్ను ఎవడు గుర్తుపట్టడు, నన్ను ఎగబడేవాడు ఫోటోలు దిగాడు, నేను ఎక్కడ సెలబ్రిటీ?
కాదా? నేనే సెలబ్రిటీ కాదా, ఆదిరెడ్డి సెలబ్రిటీ అన్న ఫీలింగ్ ఉండేది నాకు. ఎందుకంటే నన్నే జనాలు ఎగబడి మీద రారు. ఆదిరెడ్డికి ఇప్పుడు బొంగన ఎగబడతారా జనాలు? ఇప్పుడు ఎగబడతారు, అప్పుడు ఎగబడరు, ఎగబడరు. కాబట్టి అతను సెలబ్రిటీ స్టార్డమ్ అదంతా చూడలేదు. నేనంత గింత చూసినా కావచ్చు, ఆయన చూడలేదు. అప్పుడు నాకు ఆయన కామనర్గానే కనబడ్డాడు. ఈయన కామనరే కదరా. నేను బిగ్ బాస్ రివ్యూస్ చేసేదాకా ఈయన ఎవరో నాకు తెలియదు. అసంటప్పుడు అతను బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ కానీ చూడని వాళ్ళకి ఈయన ఎవరు తెలుసు? మరి నా దృష్టిలో అట్లుంటే బిగ్ బాస్ దృష్టిలో ఎట్లుంటుంది? బిగ్ బాస్ టీం దృష్టిలో వాళ్ళు రెగ్యులర్గా డీల్స్ విత్ పెద్ద పెద్ద లాట్ ఆఫ్ అంటే బిగ్ సెలబ్రిటీస్తో డీల్ చేస్తుంటారు. ఈయన సెలబ్రిటీ కనిపిస్తుంది, ఈయన కామన్ మ్యాన్ కింద నూకడరా అని అనుకుంటారు. ఆ టైప్లో నడుస్తుంది అక్కడ. నేను పోయినా నన్ను కామన్ మ్యాన్ కింద నూకి పారేస్తారు. పోరా పోయి నువ్వు కామన్ మ్యాన్ కాదు, నువ్వే పెద్ద తోపు గారు, నీకు ఎవరికి గుర్తుపడతారా నేను రోడ్డు మీద పోతే అంటారు. అట్లుంటుంది అన్నట్టు, అర్థం చేసుకోరి. మీకు విషయం చెప్పన్నా, ఈ కామనర్ అప్లికేషన్లో చాలామంది అప్లై చేశారు. రకరకాల అంటే యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామర్స్, ఈ మధ్య ప్రతి ఒక్కరు ఇంటికోడు ఇన్స్టాగ్రామర్, ఇంటికోడు యూట్యూబర్ ఉంటారు. అందరూ అప్లై చేశారు, ప్రతి ఒక్కరు అప్లై చేశారు. చిన్న చిన్న సీరియల్ ఆర్టిస్టులలో వెనకాల నిల్చునేటోళ్ళు, ఎక్కడెక్కడో నిల్చునేటోళ్ళు, ఏదో అప్పుడప్పుడే అప్కమింగ్ ఉన్నోళ్ళు, 10 సీరియల్ చేసిన వాళ్ళు, 15 సీరియల్ వెనకాల చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ఉంటారు. సినిమాలలో వెనకాల నిలబడేటోళ్ళు, జూనియర్ ఆర్టిస్టులు ఎంతోమంది, లక్షల మంది అప్లై చేస్తారు దీనికి. ఎందుకంటే ఒక ఆపర్చునిటీ వస్తే మనం షైన్ అవ్వచ్చు, మనం ఇంకెక్కువ మందికి తెలియవచ్చు, మనకి ఇంకొంచెం గ్రోత్ ఉంటుంది అని ట్రై చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళే దీనికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. పాపం వాళ్ళు తనలాడుతూ ఉంటారు కదా, అరే నాకు ఒక సీరియల్లో ఇంతంత కనబడ్డాయి. నాకు తెలిసిన నా జబర్దస్త్ ఆర్టిస్టులు ఎంతోమంది దీనికి అప్లై చేశారు. ఎందుకంటే అయిపోయింది, జబర్దస్త్ అయిపోయింది, అక్కడ ఫేమ్ అయిపోయింది, ఆగిపోయినారు, అసలు ఏం లేదు, లైఫ్ అంతా మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసినట్టుందని వాళ్ళంతా అప్లై చేస్తారు. వాళ్ళకే కదా ఇది ఇంపార్టెంట్, వాళ్ళకే కదా వాళ్ళ లైమ్లైట్లోకి వస్తే నెక్స్ట్ ఏదైనా ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి కదా. అందుకని వాళ్ళంతా తనలాడతారు, వాళ్ళంతా అప్లై చేస్తారు, వాళ్ళంతా షైన్ అవ్వడానికి ట్రై చేస్తారు కదా. తప్పేం లేదు కదా, ఎవ్వరు చేసినా తప్పలేదు. ఓన్లీ ఎలక్ట్రికల్ పని చేసి అన్ననో, లేదంటే ప్లంబర్ పని చేసే భయ్యానో వాళ్ళు మాత్రమే కామన్ మ్యాన్స్, వాళ్ళు మాత్రమే తీసుకోవాలి అంటే తప్పు అయిపోతుంది. ఎవరైనా ట్రై చేయొచ్చు, అందరూ ట్రై చేసారు, అందరూ అప్లై చేసారు, ఎవరన్నా సెలెక్ట్ కావచ్చు, సెలెక్ట్ అయ్యి. అందుకే ఈ కామన్ మ్యాన్ కేటగిరీలో అప్లై చేసిన వాళ్ళందరినీ కామన్ మ్యాన్ కిందనే కన్సిడర్ చేస్తుంది బిగ్ బాస్. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ టీం మ్యాక్సిమం ఒక 200 మందికో 250 మందికో సెలబ్రిటీస్కి ఫోన్లు చేస్తుంది, మీకు ఇంట్రెస్ట్ ఉందా వస్తారా అని అడుగుతుంది. మరి మిగతా ఎంతోమంది ఇంట్రెస్ట్ ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్టులు ఆల్రెడీ యూట్యూబ్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, ఇంకెక్కడన్నా టెలిగ్రామ్లోనో, ట్విట్టర్లోనో, ఈ టిక్టాక్లోనో ఫేమస్ అయి ఉన్నోళ్ళు, కష్టపడుతున్న వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇది ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి ఫోన్ రాకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, ఇట్లనన్నా అప్లై చేద్దామని చెప్పి అప్లై చేస్తారు కదా. లైక్ దట్ అట్లా అప్లై చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ అప్లై చేసిన వాళ్ళు కూడా వచ్చినా కానీ వాళ్ళు కూడా కామనర్స్ కిందే. మీరు ఎట్లా కామనర్ అవుతారు, కామన్ మ్యాన్ ఎందుకైతే వీనికి ఇంతమంది ఉన్నారు, వానికి అంతమంది ఉన్నారంటే వానికి బిగ్ బాస్ వాళ్ళు ఫోన్ చేయలే కదా, వీడు మరి తనలాడిండు, వీడే అప్రోచ్ అయ్యిండు. అర్థమైందా? అది సంగతి. అండ్ ఇంకో విషయం చెప్తున్నా, అప్లై చేసిన వాళ్ళందరినీ తీసుకునే ఆపర్చునిటీ అయితే అక్కడ ఉండదు. కాబట్టి తీసుకోకపోతే, మీరు సెలెక్ట్ కాకపోతే మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు రంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు పనికి రాకుండా అయితే ఓరు. అండ్ ఇది ఖచ్చితంగా టీవీ షో, టీఆర్పీ రేటింగ్ కోసం చేసే షో కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది గుర్తుంచుకోండి, ఓకేనా. నిజం చెప్తానా, కొంచెం చేదనిపిస్తుంది. అనవసరంగా అబద్ధాలు చెప్పి టొట్ అంటే గమ్మత్ అనిపిస్తుంది. నాకు అట్లా చెప్పబుద్ధి కాదు. ఎంత ట్రై చేసినా అట్లా రాదు, నాకు అబద్ధం రాదు. ఖచ్చితంగా వాళ్ళు ఎంతో కొంత ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. నేను పాత వీడియోలలో కామనర్స్ గురించి ఫస్ట్ మాట్లాడినప్పుడు చెప్పిన, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. సరే, ఇది వీడియో. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, చెబ్బా కేర్, గుడ్ నైట్.